హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. మరో 5 రోజుల్లో ధనస్సు రాశి వారి జాతకం ఊహించని మలుపు తిరగబోతోంది. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు. ధనుసు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనుసు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. మీరు మనసు కల్మషమైన విధంగా ఉంటుంది. కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి ఎంతో సాయం చేయాలి అనుకుంటారు. అలాంటి విశేషమైనటువంటి లక్షణాలు ఉంటాయి. వీళ్ళకి మరి అలాంటి లక్షణాలున్నటువంటి ఈ రాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిలో మరీ ముఖ్యంగా మరో 5 రోజుల్లో ధనుసు రాశి వారి జీవితం చాలా కీలకంగా మారుతుంది. మరి రానున్న 5 రోజుల్లో దీని యొక్క జీవితం చాలా మిశ్రమంగా ఉండబోతుంది. ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఎంత ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మీరు చేపట్టిన ఏ పనైనా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారో. అయితే ఈ సమయంలో మీ ఉత్సాహాన్ని, ఆదేశాన్ని కొంత సహనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు సాధారణంగా ఇంకా ఆవేశపడరు. కాకపోతే మీలో ఉన్నటువంటి కోపం, అసహనం అనేది ఈ సమయంలో మీకు ఆవేశంగా మారి చాలా వరకు ఎదుటి వాళ్ళ యొక్క నష్టాలని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీ ఉత్సాహాన్ని, ఇంకా ఆవేశాన్ని ఈ సమయంలో కాస్త అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక తర్వాత మీ పరిస్థితులు చక్కబడతాయి. నీకు మీ కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు సద్దుమణుగుతాయి. మీ పిల్లలు సాధించిన విజయాలు కానీ మిమ్మల్ని ఆనందపడేలా చేస్తూ ఉంటాయి. అయితే తర్వాత మీ కుటుంబ సభ్యులకు కలిసి వివాహ శుభకార్యాలలో పాల్గొంటూ ఉంటారు. దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రానున్న 5 రోజుల్లో ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యానికి వచ్చిన చింతేమీ లేదు. అయితే ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆహార, పానీయ, అన్న విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది. ఇక ఆ తర్వాత బుద్ధిని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ నెలలో కొంత మీరు నరాల సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉన్న మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా వాటి నుంచి ఖచ్చితంగా కొంచెం తొందరగా కోలుకోగలుగుతారు. అయితే వ్యాపారంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. ఈ సమయంలో మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పులు రావడం వల్ల మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. వీటి గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ వ్యాపారం గురించి కొంత ప్రతికూలత కూడా ఉంటుంది. ముఖ్యంగా మీ భాగస్వామితో అనవసరమైన వివాదాలు రావడం కానీ, మీ ఆవేశం కారణంగా మాట జారడం వల్ల మీరు అనవసరమైన వివాదాల్లో చిక్కుకుని వ్యాపారాన్ని సరిగా నిర్వహించలేకపోవడం కానీ జరుగుతుంది. ఇక నీ జీవిత భాగస్వామిని కూడా ఇలాంటి లోటు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. మీ జీవిత భాగస్వామితో పాటు ఇంకా మీ కుటుంబ సభ్యులను కూడా మీ జీవితంలోనూ సౌకర్యాల విషయంలో కానీ, లేదా ఆర్థిక పరంగా కానీ, మరి ఇతర విషయాల పరంగా కానీ ఎలాంటి లోటు లేకుండా చాలా జాగ్రత్తగా, సంతోషంగా చూసుకుంటారు. ఈ సమయంలో మీపై ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మరింతగా ఉండాలంటే ధనుసు రాశి వారి జాతకంలో జన్మించిన వారు ఈ సమయంలో ముఖ్యంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తే మంచిది. ముఖ్యంగా
శుక్రవారం సాయంత్రం పూట మీరు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తే మరింత విశేషాలు కలుగుతాయి. కాబట్టి ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మీ జీవితంలో ఉన్నత స్థితిని సాధించుకునేందుకు ఇక గోమాతను కూడా ఎక్కువగా పూజిస్తూ ఉండండి. గోమాతను సేవ చేసుకున్నా కూడా మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఫ్రెండ్స్ విన్నారుగా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.